చాలా హెల్దీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు మనకు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈ విషయంలోని జీవకోటి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ తింటున్నా. పదండి ఏం తింటున్నానో ఎట్లా చేయాలో చెప్తా. ఒక పెద్ద కప్పు రాగులు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. 3 టీ స్పూన్ల మినుములు, 3 టీ స్పూన్ల బియ్యం కూడా తీసుకొని అదే గిన్నెలో పోసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకొని గిన్నె నిండుగా నీళ్ళు పోసుకొని 8 గంటలు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా, ఎంత వీలైతే అంత మెత్తగా రుబ్బేసుకోవాలి. చూడండి, రుబ్బేసిన ఇట్లా మెత్తగా రుబ్బుకొని రుబ్బిన బ్యాటర్లో సగము ఒక గిన్నెలో పోసుకొని మిగతా బ్యాటర్లో హాఫ్ ఆనియన్ కట్ చేసేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు ముక్కలుగా తుంచుకొని వేసేసుకొని కట్ చేసిన ఒక కట్ట పాలకూర, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మంచి గ్రీనిష్ కలర్ వచ్చింది చూడండి పాలకూరతో. మనం ముందు గిన్నెలో తీసుకున్న రాగి బ్యాటర్ను, పాలకూర కలిపిన రాగి బ్యాటర్ను రెండింటిని పక్కకు పెట్టుకొని నైట్ అంతా పర్మనెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు తీసి చూపిస్తా. చూడండి ఎట్లా పర్మనెంట్ అయిందో. చూడండి, బ్యాటర్ మంచిగా పర్మనెంట్ అయింది. స్పూన్తో ఇట్లా అంటే లోపల మీకు క్లియర్గా తెలుస్తుంది పర్మనెంట్ అయినట్టుగా. మంచిగా పైకి ఉబ్బింది చూడండి, పొంగింది. దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని దోశలు వేసుకోవడానికి అనువుగా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. రౌండ్గా స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. ఇది పక్కకు పెట్టేసి మీకు ఇప్పుడు పాలకూర చూపిస్తాను. చూడండి, ఇది కూడా మంచిగా పర్మనెంట్ అయింది. లోపలంతా ఎయిర్ ఫామ్ అయి మంచిగా పొంగింది. దీంట్లో కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ లాగా మంచిగా కలుపుకొని వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. 2 రకాల హెల్దీ దోశ పిండి బ్యాటర్స్ రెడీ అయినాయి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వేడైనాక 2 స్పూన్ల రాగి పిండిని పెంక పైన వేసుకొని ఎంత వీలైతే అంత సన్నగా స్ప్రెడ్ చేసుకొని కొన్ని కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా దూరగా కాల్చుకోవాలి. రాగి దోశ మంచిగా క్రిస్పీగా వేగింది. దీన్ని రౌండ్గా మలిచి తీస్తున్నా. ఇప్పుడు పాలక్ రాగి దోశ వేసుకుందాము. సేమ్ అదేవిధంగా 2 స్పూన్లు వేసుకొని పెంక పైన ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఈ దోశ పైన కూడా ఇష్టం ఉన్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒకవేళ ఆనియన్స్ ఇష్టం లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఆనియన్స్ వేసిన తర్వాత చేతులతో కొంచెం ప్రెస్ చేస్తే ఆనియన్స్ అన్నీ అతుక్కపోతాయి, లేకుంటే అన్నీ ఊడిపోతాయి. 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా దూరగా కాల్చుకోవాలి. ఏ దోశలకైనా నెయ్యితోనే కాల్చాలి. నెయ్యితోనైతేనే చాలా బాగుంటాయి. ఇది హోమ్ మేడ్ నెయ్యి, కొన్న నెయ్యి మటుకు అసలు బాగుండదు. ఆనియన్స్తో పాటు క్యారెట్ తురుము, స్వీట్ కార్న్ ఇవి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫుల్ ఫ్లేమ్ పెట్టి కాల్చుకోవాలి. చూడండి, వేగిపోయింది. ఇంకా తీసేస్తున్నా. చాలా ఈజీగా లేసి వస్తుందండి, అసలు అతుక్కోదు. చాలా మంచిగా వస్తున్నాయి, క్రిస్పీగా వచ్చినాయి. ఈ విధంగా రౌండ్గా చుడుతుంటే కూడా మంచిగా తిరుగుతుంది చూడండి. స్టవ్ కూడా బంద్ చేస్తున్నా. మలుస్తుంటే కూడా మంచి క్రిస్పీ సౌండ్ వస్తుంది. గట్టిగానే లేసేస్తున్నాయి. చూడండి, మంచిగా వచ్చిన 2 దోశలు. చూడండి, ఒకటి రాగి దోశ, ఒకటి రాగి పాలకూర దోశ. దోశని రౌండ్గా చుట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇట్లా మలుచుకోవచ్చు మధ్యలోకి. మీకు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. ఫస్ట్ పాలకూర రాగి దోశ తింటున్నా. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని టమాటా కొత్తిమీరతో చేసిన చట్నీతో తింటున్నా. చాలా హెల్దీ అండి. మనకు మెయిన్ టేస్ట్ గురించి కాదు కానీ చాలా హెల్దీ కాబట్టి కంపల్సరీ తినాలి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మామూలు నార్మల్ దోశ కన్నా కూడా మంచిగా ఉంది. ఇప్పుడు మామూలు రాగి దోశ తింటున్నా. ఇది కూడా చాలా బాగుంది. అసలు నేను ఇంతకుముందు తింటా, నాకు తెలుసు, నేను ఎప్పుడు చేసుకుంటాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా మీకు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. పాలకూర తినండి, పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి, తప్పకుండా తింటారు, ఇష్టంగా తింటారు. వాళ్ళకి కలర్ఫుల్గా కనిపిస్తే కూడా ఇది ఏంది అన్నట్టుగా కూడా ఇంట్రెస్ట్గా తింటారు. పల్లీ చట్నీతో కానీ, పల్లీ టమాటా చట్నీతో కానీ, సాంబార్తో కానీ ఎట్లయినా తినచ్చు, చాలా బాగుంటుంది. దోశలు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినాక థ్యాంక్ యూ వెరీ మచ్.